ఈ వాషింగ్టన్ డీసీలో ఈ కాల్పులు అంటే ఇద్దరు స్టాఫ్ మీద జరిగిన అటాక్ అనేది ఈ మొత్తం కూడా FBI ఆఫీస్ దగ్గరలో జరిగిందనమాట. దీనికి సంబంధించి అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయమ్ ట్వీట్ కూడా చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇది ఎందుకు జరిగిందో అని చెప్పి. చాలామంది ఇది టెర్రరిస్ట్ యాక్ట్ అంటున్నారు, ఇంకొంతమంది హేట్ క్రైమ్ అంటున్నారు, మరి కొంతమంది యాంటీసెమిటిజం అంటున్నారు. అసలు ఎగ్జాక్ట్గా జూయిష్ పీపుల్ని అటాక్ చేస్తూ ఎందుకు ఇది జరిగిందనే దాని మీద ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ఇంకో పక్క గాజా స్ట్రిప్ మీద డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్ యూజ్ చేస్తుంది, చాలా ఎక్కువగా ఫోర్స్ యూజ్ చేస్తుంది. ఆల్రెడీ హమాస్ అక్కడ నిర్వీర్యం అయిపోయింది. ఆల్రెడీ గాజాల ప్రజలు రోడ్ల మీద పడ్డారు, వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఇజ్రాయెల్ ఇంకా పిల్లా పాపలను చూడకుండా అటాక్ చేస్తుంది. దీనిపైన కూడా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ గాజా పైన చేసే అటాక్స్ ఆపడానికి చేస్తున్నారా, మాకు నచ్చలేదని చెప్పడానికి చేస్తున్నారా, ఇవన్నీ పక్కన పెడితే అమెరికా ఇజ్రాయెల్కి ఎందుకింత సపోర్ట్ చేస్తుంది, దీని మీద కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుందన్నమాట. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారు, ఇజ్రాయెల్ని ఎందుకు ఆపలేకపోతున్నారు గాజా పైన అటాక్ చేయకుండా అనేదే పెద్ద ప్రశ్న ఇప్పుడు. రీసెంట్గా ఇజ్రాయెల్ ఫార్మర్ మాజీ ఎంపీ ఒక మాట అన్నారు. గాజా స్ట్రిప్లో ఉన్న ప్రతి బేబీ, ప్రతి చైల్డ్ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకం, మాకు ఎనిమినే, మేము వాళ్ళు వ్యతిరేకంగానే చూస్తామని చెప్పారు. అంతేకాదు వాటర్, ఫుడ్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ వెపనైజ్ చేస్తుందన్నమాట. అంటే గాజాకి ఏది అందుబాటులోకి రాకుండా అక్కడ ప్రజలు కృషించి చనిపోయేటట్లు ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోంది.